దేశవ్యాప్తంగా ఎన్నికలను సజావుగా నిర్వహిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ ఏపీలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అవకతవకలపై ఎందుకు దృష్టి సారించట్లేదని నిలదీశారు. ఓట్ల అక్రమాలు ఈసీకి చేరకుండా అజ్ఞాత శక్తులు అడ్డుకుంటున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఓట్ల జాబితాలో అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్క అధికారిపై చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ క్రియాశీలంగా వ్యవహరిస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కనుక చూసినట్లయితే పక్క రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల కంటే కూడా భిన్నంగా ఉందా, ఇది శోచనీయమా అనేది మనం ఒకసారి మనని ప్రశ్నించుకోవాలి. అంతా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒక భాగమైన తెలంగాణలో ఇంత సజావుగా ఎన్నికల ప్రక్రియ జరపగలిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వ్యవస్థాగతంగా ఇటువంటి అపభ్రతలు, అపోహలు, అనేక రకాల సందేహాలు ఎందుకు వస్తున్నాయి? ఈ సందేహాలు ఎందుకు నివృత్తి కావట్లేదు? ఎక్కడా లేని విధంగా వివాదాస్పదంగా ఆంధ్రప్రదేశ్లో ఎలక్టరల్ రూల్స్ ఎందుకు తయారయ్యాయి? ఎంతో మంది వచ్చి చెప్తున్నారు, మా ఓట్లు ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి, మేము ఓటు కోసం దరఖాస్తు చేశాము, ఎటువంటి కారణాలు లేకుండా రిజెక్టెడ్ అని వస్తోంది. ఇది సహేతుకమా? ఫామ్ 7 వీటి మీద ఏమి చర్య తీసుకున్నారు అధికారులు? ఎందుకు ఇంత ఉదాసీనతతో వ్యవహరిస్తున్నారు అధికారులు అంటే దీనికి జవాబే లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో సెక్షన్ 31 ప్రకారం ఎక్కడైనా ఏ వ్యక్తి మీద చర్య తీసుకున్నారా అని చెప్తే ఎక్కడా నాకైతే దఖలు కనిపించట్లేదు. ఇది చాలా శోచనీయమైన అంశం. ఇతర రాష్ట్రాల్లో ఇంత క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యవస్థ ఎటువంటి విమర్శలకి అవకాశం లేకుండా నిబద్ధతతో పనిచేసి ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసిన ఇదే ఎలక్షన్ కమిషన్, ఇదే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఎందుకు ఉదాసీన ధోరణితో ఉంది అంటే ఇక్కడి నుంచి నాకు ఎలక్షన్ కమిషన్లో పూర్తి నమ్మకం ఉంది. ఇక్కడ ఉన్న సమాచారం ఏదైనా సమాచారంలో ఉన్న అవగాహన చేత, లోపం చేత వారి దగ్గరికి నేరుగా చేరటం లేదా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న యథాతథ పరిస్థితుల్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వరకు వెళ్లకుండా ఏదైనా అజ్ఞాత శక్తులు ఏమన్నా పనిచేస్తున్నాయా? దేశమంతటా ఎలక్షన్ కమిషన్కి ఒకే దృష్టి ఉంటుంది. ఈ సరైన సమాచారం ఎలక్షన్ కమిషన్కి చేర్చాలి. విఘ్నతతో ఉన్న వారందరూ చేస్తున్న దరఖాస్తులు పెడచెవిన పడనివ్వద్దు. మీరు స్వయంగా చూడండి, 9వ తారీఖు 10వ తారీఖు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ త్రిసభ్య కమిటీ వస్తున్న నేపథ్యంలో ఈ విషయాలన్నీ కూడా వారి ముందు ప్రతిబింబించాలని, వారు స్పందించాలని, వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపభూయిష్టంగా ఉన్న ఈ ప్రక్రియకు ఒక పరిష్కారం కూడా తీసుకురావాలి అని చెప్పేసి నేనైతే కోరుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో కూడా సముచిత న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశాభావం